Now that we have heard a lot of lecture or awareness all about rights, right? So now that interaction section is open for you, మీరు వినంత వరకు మీకు అర్థమైనంత వరకు అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మ్యామ్ మీరు క్లియర్గా అడగచ్చు. మ్యామ్ విల్ లెట్ us know what is what to further go ahead of to protect our rights and duties. ధైర్యంగా అడగండి, ఎందుకంటే సొసైటీలో మనం ఇంత టాక్ విన్నాం కదా, కంప్లైంట్ చేయడానికే ధైర్యం, మనకి అడగడానికి ఏం ధైర్యం? వాయరిజం అంటే చాటుగా మన చూడటం, కలుపు సందుల్లోంచి అన్నాల్లో నుంచి బాత్రూంలో స్నానాలు చేస్తూ ఉన్న బాత్రూంలోంచి చూడటం, సీసీటీవీలో కెమెరాలు పెట్టుకొని పైన అక్కడి నుంచి వాళ్ళు కనపడకుండా ఒక కెమెరాలు పెట్టుకొని వాటితో వాచ్ చేయటం, అట్లాంటి పనులు ఇవన్నీ కూడా స్టాకింగ్, వాయరిజం మన ఎవ్వరు టచ్ చేయక్కర్లా, అయినా కూడా ఇవన్నీ నేరాలు. మనకి తెలియని కూడా తెలియకపోవచ్చు, కానీ అవి మనం గమనించుకుంటూ ఉండాలి. కొంచెం ఆడపిల్లం కాబట్టి మనమే స్నానాలు వేస్తూ ఉంటే ఎక్కడున్నా హిడెన్ కెమెరాస్ ఉన్నాయా, బాత్రూమ్లో అన్నది వాచ్ చేసుకుంటూ ఉండటం, కేర్ఫుల్గా ఉండటం, బట్టలు మార్చుకునేటప్పుడు అవన్నీ కూడా ఇవన్నీ కూడా రకరకాల అఫెన్సెస్ ఉంటాయి. ఇందాక 509 గురించి చెప్తున్నట్టే క్యాట్ కాలింగ్ అంటే ఊరికి ఈలలు వేయటం, విజిల్స్ వేయటం, మాట్లాడుకోవడం అట్లాంటివే కాకుండా ఇవి కూడా అఫెన్సెస్ అని చెప్పి చెప్తున్నాం. ఇవన్నీ కూడా పనిష్మెంట్. ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నా కూడా రిపోర్ట్ చేయొచ్చు. మీరు ర్యాగింగ్ యాక్ట్ కింద మిమ్మల్ని ఏమైనా చేయమన్నా కూడా రిపోర్ట్ చేయొచ్చు. ఒక్కో కాలేజీలో కొంతమంది, గుజరాత్లో ఒక కాలేజ్లో ఆడపిల్లల్ని వాళ్ళకి కంటిన్లోకో డిన్నర్ రూమ్లోకో వచ్చేటప్పుడు మెన్స్ట్రుయేషన్లో జరిగిన ఆడపిల్లలు రూమ్లోకో హాల్లోకో రాకూడదు, మిగిలిని టచ్ చేయకూడదు అని ఒక రూల్ ఏదో పెట్టుకున్నారు. పెట్టుకొని మెన్స్ట్రుయేషన్ హాల్లో మెన్స్ట్రుయేషన్ జరుగుతున్న ఆడపిల్లలు ఉన్నారా అని చెప్పి అందరినీ డ్రాయర్లు ఇప్పించి లోపలికి చెక్ చేసి పంపించారు. కానీ ఇట్స్ అన్ అఫెన్స్. ఏ కాలేజ్ వాళ్ళకి అలా చేయడానికి హక్కు లేదు. అలా చేశారంటే మన్ని అవమానించడం. మెన్స్ట్రుయేషన్ ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్. దాన్ని ఒక తప్పుగా అనుకోవటం, దాన్ని అంటూ అని అనుకోవటం, ఇది టచ్ చేయకూడదు అని అంటాం, అవి ఇవి టచ్ చేయకూడదు, మీరు హాల్లోకి రాకూడదు అని అంటాం, అవి కూడా నేరాలే. ఇవన్నీ కూడా అన్నీ మనని పట్టుకొని ఉంటేనే జరిగే నేరాలు కాదు, దూరం నుంచి కూడా జరుగుతున్నాయి. ఇలాంటి నేరాలు చాలా ఉంటున్నాయి. వాటన్నిటిని కూడా మనకి ఏమైనా చూపించకూడని ఫోటోలు చూపించటం, అట్లాంటివి మన ఫోటోల్ని మన ఇష్టం లేకుండా ఎవరైనా పబ్లిష్ చేయటం, ఇంకొకటి పాస్ చేయటం, అది కూడా నేరం. అది కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ మన ఫోటోల్ని మనకి ఇష్టం లేకుండా ఇంకెవరో వాటిని మార్పింగ్ చేయటాలు, వేరే రకాలుగా చేయటాలు, ఇవన్నీ కూడా అఫెన్సెస్. సరే మేడం, నన్ను పర్సనల్గా అడిగిన ప్రశ్న, నాకు 15 ఏళ్ళకే పెళ్ళి అయినా కానీ అది ఇట్స్ చైల్డ్ మ్యారేజ్. అది అయినా కూడా మళ్ళా ఈ స్థాయి దాకా రాగలిగాను అంటే కారణం కేవలం ఎడ్యుకేషన్ వల్లనే. మ్యారేజ్ తర్వాత కూడా చదువుకోవడానికి నాకు దొరికిన అవకాశం వల్లనే. ఆ అవకాశం లేని పిల్లలు చాలా మంది ఉంటారు. పెళ్ళిళ్ళైన చాలా మందికి చదువుకోవడానికి అవకాశం దొరకకపోవచ్చు, వాళ్ళందరినీ అలౌ చేయకపోవచ్చు, కాలేజీలో వెళ్ళాలా అవసరమా అని కాలేజీకి వెళ్ళకపోవచ్చు, ఓపెన్ యూనివర్సిటీలో కట్టమనవచ్చు కొంతమంది. ఏ రకంగా అయినా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి, చేస్తేనే మనం పైకి డెవలప్ అవుతాం. ఒక రకంగా మనం పైకి ఎదుగుతున్న కొద్దీ డిపెండెన్సీ అన్నది తగ్గుతుంటుంది. నేను ముఖ్యంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో ఈ పిల్లలకి నాకు హ్యాపీగా అనిపించింది. మా చిన్నప్పుడు మాకు పాత కట్టాలు అని దాంట్లో మాపి చంద్ర గారు ఒక క్వశ్చన్ ఆన్సర్స్ చిన్నవి మంచి చెడు చెప్పేవాళ్ళు ఆడపిల్లలకి. మనకి గ్యాస్ సిలిండర్ మార్చడం కూడా చేత కాదు, నమ్మకం అందరికీ. మగవాళ్ళని పిలుస్తాం ఇంట్లో, మగవాళ్ళు. ఒక బల్బు పోతే బల్బు మార్చడం మనకి చేత కాదు, ఫ్యూజ్ వేయడం చేత కాదు. ఇవన్నీ మగపిల్లల పనులు అనుకుంటాం. ఆడపిల్లల పనులు వంట చేయటం ఈజీ అని, కానీ వంట చేయటము మగపిల్లలకి నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు, వాళ్ళు అక్కడ వండుకోవడానికి తినడానికి సరిగ్గా వండుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకని చచ్చినట్టు నేర్చుకుంటున్నారు. గిన్నెలు కడగడం కూడా నేర్చుకుంటున్నారు అక్కడికి వెళ్ళి. కానీ మన ఇంట్లో, మన దేశంలో ఇక్కడ చేయట్లా. దీంట్లో తక్కువని అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అందరికీ
పనులు, వంట చేసుకోవటము, ఇవన్నీ ఎసెన్షియల్స్ నేర్చుకోవాలి, కంపల్సరీగా నేర్చుకోవాలి. స్విమ్మింగ్ ఇవి కూడా నేర్చుకోవాలి, చచ్చిపోతాం లేకపోతే. ఏ సముద్రంలోనో పడ్డాం అనుకోండి, ఈత రాకపోతే ఏమైపోతాం, చచ్చిపోతాం. అందుకని చెప్పి ఈత నేర్చుకోవడం ఎసెన్షియల్, కుకింగ్ నేర్చుకోవడం ఎసెన్షియల్. సమాజంలో మనుగడ బ్రతకాలి అంటే ఇవన్నీ బేసిక్స్ కొన్ని వచ్చి ఉండాలి. ఆ వచ్చి ఉండవలసిన కొన్నిటిలో కుకింగ్ ఒకటి, డ్రైవింగ్ ఒకటి. డ్రైవింగ్ ఒక చిన్న బండి, ఒక సైకిల్లో నడపడం నేర్చుకోకపోతే మనమే ఇబ్బంది పడతాం. దానికి డిపెండెంట్ లాగా పిల్లలు నడగాల్సి వస్తుంది. నాన్ననో, తండ్రినో, అన్ననో, వాళ్ళను నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్ళవా, ఈ క్లాసులు తీసుకెళ్ళవా, ఇక్కడ మార్పు వద్దు అంటే వాళ్ళకి వెళ్ళడానికి ఉండదు. బయటకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాళ్ళే వెళ్ళి గడ్డుగా ఆడుకోవాలి. అందుకని ఇవన్నీ ఎసెన్షియల్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, అవి నేర్చుకోండి. పాలిటెక్నిక్ ఆడపిల్లలు అయితే మీరు ఇవన్నీ ఇంకా బాగా నేర్చుకుంటారని అనుకుంటున్నాను నేను. చక్కగా మీరే ఏదైనా రిపేర్ చేసుకోవడం, బండి ఆగిపోతే రిపేర్ చేసుకోగలగాలి. మన బండి మనం లూనా అవని, ఒక 4-వీలర్ అవని, కార్ అవని, ఏదైనా అవని రిపేర్ చేసుకోగలగాలి. లైఫ్లో ముందుకు ఎదగాలంటే ధైర్యం కావాలి, కరేజ్ కావాలి, ఎసెన్షియల్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఆ స్కిల్స్ డిపెండెన్స్ మనం చదువుకుంటున్న కొద్దీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మన మీద మనకి నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకాన్ని పెంచుకోండి, ధైర్యంగా అన్ని పనులు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. Beginning to everyone, respectable Honorable Radharani Madam and Principal and teachers. My name is Meenakshi. I am studying in Biomedical Prelim. First year. I want to ask the question. అంటే ఇప్పుడు ఇట్లా లాయర్స్ లాగా చేస్తారు కదా, అప్పుడు చాలా మంది భయపడిస్తారు కదా, ఈ కేసు వదిలే యాజ్ ఏ గర్ల్ అన్నప్పుడు ఈ కేసు వదిలే, ఇంకా ఇట్లా కిడ్నాప్ చేయడం కానీ, లేకపోతే మీ చిల్డ్రన్స్ ఇట్లా కిడ్నాప్ చేస్తా కానీ అంటే ఇట్లా అడుగుతారు కదా మామూలుగా. సో అట్లా మీకు ఏమైనా జరిగిందా అని అట్లా అంటే చాలా వరకు అయ్యో వీళ్ళు ఏమైనా చేస్తారో మన పిల్లలు కానీ స్టాప్ అయిపోతారు, కానీ ఇలా ఏమైనా జరిగింది ఎప్పుడు కూడా జరగలేదు. ఎవరు కూడా నన్ను కేసు తీసుకోవద్దు, చెయ్యొద్దు అని చెప్పి అలా అన్నవాళ్ళు అలా ఏమీ ఉండదు. ఎవరు అన్న కూడా అనుకో ఇట్లా భయపడతారు, ఎన్ని సినిమాల్లో చూసుకుంటాం కానీ ఇంకా ఏమి ఉండవు. అక్కడ మన కేసు మనం ధైర్యంగా తీసుకోవాలి. Very good, very good. Next. వాళ్ళకి 100 మార్క్స్ ఇస్తారు ల్యాబ్లో. Good evening, Radharani ma'am, Principal, and all the teachers and everyone. My question is, ma'am, your journey is long, right, ma'am? So, in your journey, how many cases have you faced among this women rights and legal protections? Whatever the cases, how many cases you have faced, and whatever the answers you have told, ma'am? What type of cases you have faced among them? కేసెస్ అన్ని రకాల కేసెస్ వస్తాయమ్మా. యాజ్ ఎ లాయర్గా నేను ఒక 9 సంవత్సరాలు చేశాను డిఫెన్స్ సైడ్. ప్రాసిక్యూటర్గా 10 ఏళ్ళు చేశాను. అంటే కేసులు మేమే కండక్ట్ చేయాలి, పోలీస్ సైడ్ నుంచి అలా కూడా ప్రాసిక్యూటర్గా చేశాను. అంటే అవన్నీ కూడా క్రిమినల్ కేసెస్. ప్రాసిక్యూటర్గా చేసిన, డిఫెన్స్ సైడ్ ముందు చేసిన అన్ని క్రిమినల్ కేసెస్ చేశాను. తర్వాత నేను వన్స్ ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ఎ డేట్గా సెలెక్ట్ చేశాక ఏ కేసుకి మన ముందుకు వస్తే ఆ కేసులో ఆ కోర్టు ఏ కోర్టులో అయితే ఆ కేసులు డీల్ చేస్తాయో అన్ని రకాల కేసులు డీల్ చేస్తాయి. అలా అన్ని రకాల కేసులు డీల్ చేస్తాయి. మీ కేసు ట్యాక్స్ మ్యాటర్స్ ఉన్నాయి, లేబర్ కోర్ట్ మ్యాటర్స్ ఉన్నాయి, అంటే లేబర్ కోర్ట్ మ్యాటర్స్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్స్ ఉన్నాయి. అలా అన్ని రకాల క్రిమినల్ కేసులు ఉంటాయి, సివిల్ కేసులు ఉంటాయి, సెవరల్ కేసెస్ ఉంటాయి అమ్మా. అలా అన్ని రకాల కేసెస్ కూడా డీల్ చేస్తాం. హైకోర్టులో వస్తే పిటిషన్స్ అని ఉన్నాయి. అన్ని రకరకాల కేసులన్నీ నేర్చుకోవాల్సింది ప్రతి ఒక్కటి. Very good, very good. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా మేడం సెంట్రిక్ కాకుండా మనకు మేడం సెంట్రిక్ వద్దు. మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, మేడం దినాకి ఇలా వచ్చినప్పుడు మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఎలా మీ రైట్స్ ప్రాబ్లం
మేడం దగ్గర పెట్టండి. మీకున్న డౌట్స్ వాటిలో మీకున్న డౌట్స్ ని మేడం అడగండి. మనం చిన్న చిన్న విషయాలకి భయపడుతుంటాం కదా, we feel so insecure that we don't even pose questions in classrooms. మ్యామ్ని పిలిచింది ఎందుకంటే మీ ఎదురుగా మ్యామ్ చాలా జర్నీ చేసి కూర్చున్నారు, ఒక డిగ్నిఫైడ్ పొజిషన్ డీల్ చేసి వచ్చి కూర్చున్నారు యాజ్ అ విమెన్ ఇన్ ది సొసైటీ. సో అంత ధైర్యంగా కాన్ఫిడెంట్ ఎలా ఉన్నారంటే తనకి అవేర్నెస్ ఉంది, తనకి కొన్ని ఎడ్యుకేషన్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ అనమాట. సో మీరు కూడా ఆ పొజిషన్కి జర్నీ చేయాలంటే తెలుసుకోవాల్సిన చాలా ఉంటాయి. కాబట్టి మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఒక క్వశ్చన్ అడగడానికి భయపడదు. ఈ దగ్గరకు ఉంటున్న సమస్యలు మీరు చూస్తూ ఉన్నాయి, వాటిలో మీకు క్వశ్చన్ చేయాలి అనుకుంటున్నాయి అడగండి. మీ పాస్ట్లో మీరు ఏమన్నా సఫర్ అయినవి, అప్పుడు నోరు విప్పలేనివి, ఇప్పుడైతే ఎలా? యూ కెన్ పికప్ బైలింగ్వల్, తెలుగులో కంఫర్టబుల్ గా అడగండి, ఫ్రీగా మాట్లాడండి. Good evening, ma'am. Good evening, ma'am. My name is Ashwapriya, and I have a question that my friend's friend name is Anjali. She was married at the age of 15 recent itself, and she have given birth to a child also. She wants to study, but her husband is not allowing her. What kind of justice she can get, ma'am? గుడ్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇందాక నేను చెప్పినట్టు 6 to 14 years వరకు ఉందమ్మా. అందరికీ అది యాజ్ రైట్గా ఉంటుంది. కంపల్సరీ ఎడ్యుకేషన్, కానీ తర్వాత ఎడ్యుకేషన్ అన్నది కంపల్సరీ ఎడ్యుకేషన్ 6 to 14 years ఏజ్ ఉన్న వాళ్ళకి ఉన్నది ఒక రైట్ లాగా. కానీ 14 years దాటిన తర్వాత 15 years తర్వాత మ్యారేజ్ అయిపోయింది అనేటప్పటికే మనకి మన హస్బెండ్ పర్మిషన్లో, అత్తమామల పర్మిషన్లో కావాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందుకని వాళ్ళని కన్విన్స్ చేసుకొని కంటిన్యూ చేసుకోవాలి. మన భవిష్యత్తే బాగుంటుంటుంది నేను చదువుకుంటే అన్నది. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా తను చదువుని కంటిన్యూ చేయాలి అనుకుంటే చేయవచ్చు. దానికి అభ్యంతరం ఎవరు కూడా అసలు తెలిసి చేయకూడదు, తెలియకుండానే చేయకూడదు. వాళ్ళు ఎవరో అభ్యంతరం పెట్టడానికి వీల్లేదు చదువుకుంటా ఉంటే. అది కాకపోతే ఖర్చుతో కూడుకున్నదైతే మళ్ళీ ఆ ఖర్చు ఎవరు భరిస్తారు అనేది అక్కడ క్వశ్చన్ వస్తుంటుంది. ఎడ్యుకేషన్ మళ్ళీ ఫ్రీగా రాదు కదా. తర్వాత 15 years తర్వాత చేసే ఎడ్యుకేషన్ ఏదైనా కానీ కాలేజ్ ఫీజులు కట్టుకోవాల్సి ఉంటుంటుంది, సీట్ రావాల్సి ఉంటుంటుంది. ఎక్కడైనా అప్లై చేయాలి, సీట్ రావాలి, దాంట్లో కంటిన్యూ చేయాలి అంటే ఫీజు కట్టుకోవడానికి అది సపోర్ట్ కావాల్సి ఉంటుంది. వీటిని అంతకని కన్విన్స్ చేసుకొని చదువుకోవాల్సి ఉంటుంది. అలా కానీ కొంత బేబీకి బర్త్ అంటున్నారు, గ్యాప్ ఇచ్చుకొని మన ఫ్యూచర్ బాగుంటుంటుంది, మనల్ని చదువుతుంటే అని కన్విన్స్ చేసుకొని వెళ్ళడం మంచి మార్గం అని నేను. Good afternoon, ma'am, and all respected teachers and my dear fellow students. Ma'am, I am Anushka from CPS second year. Recent 2-3 days back నేను స్టాకింగ్ చూసాను మ్యామ్. లైక్ ఒక అతను ఇద్దరు అమ్మాయిలు వెళ్తుంటే వెనకాల పడి మరి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నా అబ్బాయి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నారు అనేది నేను వినలేదు. బట్ అలాంటి సిచ్యువేషన్స్ లో మనం మనకెందుకు అని వదిలేయాలా లేకపోతే ఏం చేయాలి అనేది నా డౌట్. వదిలేకూడదమ్మా. ఎందుకు ఏడిపిస్తున్నావు నువ్వు అని చెప్పి గట్టిగా నిలదీసి అడిగారు అనుకోండి, పక్కన ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు కూడా అమ్మాయిలకు అప్పుడు ధైర్యం వస్తుంది. ఎవరైతే ఏడిపించబడుతున్నారో ఆ అమ్మాయిలు వాళ్ళకు కూడా ధైర్యం వస్తూ ఉంటుంటుంది. వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని చెప్పి గట్టిగా నిలదీయాలి. పక్కన ఉన్న వాళ్ళు కోపడాలి. కోపడే అవసరమైతే వాళ్ళంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కంప్లైంట్ ఇస్తామని అన్నారు. లేదా కాలేజ్ ప్రిన్సిపల్స్లో జరిగితే ఆ కాలేజీ హెడ్గా ప్రిన్సిపాల్కి చెప్పాలి. కాలేజ్ ప్రిన్సిపల్స్ అయితే రోడ్డు మీద జరిగితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. లేకపోతే పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. అక్కడ రోడ్డు మీదే ఉన్న పెద్దవాళ్ళ దృష్టికైనా తీసుకువెళ్ళవచ్చు. లేదంటే వాళ్ళ తెలిసిన వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ దృష్టికైనా తీసుకెళ్ళాలి. మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అంటే మా అబ్బాయిని వాడు సరిగ్గా పెంచలేదు అని అర్థం. అది మనం కంప్లైంట్ చేస్తున్నాం. నువ్వు సరిగ్గా పెంచలేదు మీ అబ్బాయిని, నువ్వు సక్రమంగా పెంచుకోకపోవడం వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను నీ వల్ల అని అలా కంప్లైంట్ చేయగలరు. Ma'am,
I am Kirti from Biomedical Engineering first year. My question is, ఇప్పుడు మన ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే అది పేరెంట్స్కి చెప్పినప్పుడు వాళ్ళు హైడ్ చేసేయడం, కంప్లైంట్స్ ఏమొద్దు అని అంటారు కదా మ్యామ్. అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళని అట్లీస్ట్ కంప్లైంట్ చేయకపోయినా మీ పేరెంట్స్ వాళ్ళని ఇంట్లోకి రానివ్వకుండా ఉన్నారు. ఇంటికి దగ్గరగా కూడా రానివ్వద్దు, లేకపోతే నేను ఇంట్లో వచ్చి నన్ను దూరంగా అన్న పెట్టండి అని వాళ్ళకి దూరంగా ఉన్నాను. ఎవరైతే మిస్బిహేవ్ చేస్తున్నారో ఆ మనిషికి దూరంగా ఉన్నారు. కంప్లైంట్ చేయగలిగిన ధైర్యం ఉంటే కంప్లైంట్ చేయండి. వాళ్ళు చేస్తే ఇంకొకసారి అట్లాంటి బిహేవియర్ చేయకుండా వాళ్ళు కూడా కట్టేలు అవుతారు. అది కోపం పెంచుకుంటారు, పగ పెంచుకుంటారు, లక్ష్య పెంచుకుంటారు, లేదంటే వాళ్ళు మన ఏదైనా ఏడిపిస్తారు, వాళ్ళు హైయర్ పొజిషన్లో ఉన్నారు అని మన పేరెంట్స్ కానీ ఫీల్ అయితే అట్లీస్ట్ వాళ్ళకి దూరంగా ఉన్నారు. వాళ్ళకి దూరంగా ఉండే పరిస్థితుల్ని మనం క్రియేట్ చేసుకోగలం. క్రియేట్ చేసుకుని దూరంగా వెళ్తారు. అయినా కానీ వాళ్ళ గురించి ఎవరైనా వాళ్ళని కంట్రోల్ చేయగలిగే వాళ్ళు ఉంటే చెప్పగలిగటం మంచిది. దాన్ని ఆపడం అవసరం. అట్లాంటి బిహేవియర్ని ఆపడం అవసరం. పబ్లిక్గా ఎక్స్చేంజ్ చేస్తామని చెప్తాం. ఇంకొకటి కావాలంటే నీ మిస్బిహేవియర్, నువ్వు ఇలా మిస్బిహేవ్ చేస్తున్నావు అని ఒక సోషల్ మీడియాలో పెడతామని ఒక క్రియేట్ చేయండి. వాళ్ళు భయపడతారు. ఇట్లాంటి వాడా ఈ మనిషి అనేది తెలియచేయాలి బయట నలుగురికి, లోకానికి. ఈ మనిషి బయట కనిపిస్తున్నట్టు మంచివాడు కాదు, ఇతను ఆడపిల్లలతోనో మిగిలిన వాళ్ళతోనో ఇలా ఏడిపిస్తాడు, వాడిని కొట్టడం కూడా తప్పే. తన వాళ్ళే కదా తను కొట్టుకుంటాడు అనుకున్నానని అది కూడా తప్పే. అది కూడా మిస్బిహేవియర్. పిల్లల్ని కొట్టడం కూడా మిస్బిహేవియర్. పిల్లల్ని కూడా కొట్టకూడదు. పిల్లల్ని కొట్టడం అన్నది కూడా చాలా చాలా తప్పు. అది చాలా పెద్ద ప్రభావం పిల్లల మనసుల మీద, చాలా వాళ్ళ మీద చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకని మిస్బిహేవియర్స్ని ఆపాలి, కంట్రోల్ చేయాలి. సీనియర్ సెకండ్ ఇయర్. నాకు తెలిసిన ఒక అక్క ఉంది. తనకి ఏంటంటే ఫస్ట్ అంటే తను లవ్లో ఉండే. సో తను లవ్లో ఉండే. ఎంత ఏజ్ అమ్మా? 21. అయితే సడన్గా ఏమైనా తెలియదు, వాళ్ళు 3 years నుండి ఉన్నారు. ఇంకా వాళ్ళకి బ్రేకప్ అయిపోయింది. ఇంకా తర్వాత ఆ పర్సన్ అంటే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఆ సిస్టర్ని బాగా టార్చర్ పెట్టారు, ఎందుకు అట్లా చేస్తున్నావు అనేసి. సో ఆ టైంలో అక్కడికి ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఆ టైంలో తను సూసైడ్ చేసేసుకుంది. షీఈస్ నో మోర్ ఇప్పుడు. సో ఆ టైంలో ఏం చేయాలి, అసలు ఆ ఫొటోస్ ఎవరికి పంపారో కూడా తెలియదు. అంటే పేరెంట్స్ వస్తున్నాయి ఇవన్నీ మరి అవి అక్షంగానే ఉంటున్నాయి. బట్ సెన్సార్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేయాలి. చేయట్లేదు. చేయకుండా వాళ్ళు న్యూస్ ఎక్కువ ఉంటున్నారని చెప్పి అది ఇంకా ఎక్కువ పాపులర్ అవుతుందని ఇంకా ఎక్కువ అలా జరుగుతూ వస్తుంది. అప్సిన్ వాటిలో పార్టిసిపేట్ చేయడానికి కూడా యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళకి ఇస్తున్న రెమ్యూనరేషన్ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వలేదండి. ఎందు గురించి మర్యాద అనేది వాళ్ళకి కూడా ఉండాలి. ఇలా నటించకూడదు మనం అనేది ఆ మర్యాద. అది అలాంటి ఉండకూడదు అనేది వాళ్ళకి ఉండాలి. చూడకూడదు అనేది మనకు ఉండాలి. వాటిని చూసి ఏదో ప్యాకెలు వేయడంలో మన స్వభావాలతో అందరికీ కూడా ఆ మర్యాద సంస్కారం అనేది ప్రజల్లో తగ్గుతూ వస్తూ ఉంది. సెన్సార్ బోర్డులో వెళ్ళి వాటి పని వాళ్ళు చేయనప్పుడు మనం తగ్గించుకొని ఉండవలసి వస్తూ ఉంది. చాలా మంది పిల్లలు పెట్టించున్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు, వాళ్ళకి అట్లా కానీ అక్యూజర్స్ ఏమో బయట మంచిగా తింటున్నారు. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఎట్లా వచ్చింది మరి సిస్టమ్ బయట
తిరుగుతున్నారు అంటే పోస్కో లాంటి చట్టాల్లో బెయిల్ రావడం కూడా చాలా కష్టం అమ్మా. చిన్నపిల్లల మీద పెంచుతారు పోక్సో. పెద్దవాళ్ళ మీద జరిగినప్పుడు కేసు ప్రూవ్ అయ్యేదాకా కూడా దేవర్ కన్సిడర్డ్ యాజ్ ఇన్నోసెంట్. కేసు ప్రూవ్ అయితేనే వాళ్ళని జైల్లో పెట్టడానికి ఉండదు. అదర్వైజ్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఇన్నోసెంట్. బెయిల్ ఈజ్ రైట్ అంటాం అట్లాంటి వాటిని. బెయిల్ అనేది ఒక రైట్ లాగా కేసు ప్రూవ్ అయ్యేదాకా వాళ్ళు బయట తిరగడానికి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. కానీ అది టెంపరీ పీరియడ్. చాలా కేసు కనుక నిలబడి వీళ్ళు చెప్పగలగాలి సాక్ష్యం. వీళ్ళు సాక్ష్యం పెడితే అప్పుడు డైలీ ఒక రేప్ కేసు పక్కా ఉంటుంది. హస్బెండ్ అన్నారు ఉంటారు ప్రతి రోజు న్యూస్ చూసినా ప్రతి ఒక్క దగ్గర. ఎందుకంటే చెప్పండి, పేట్రియార్కల్ యాటిట్యూడ్ మనలో కానీ మన వాటిలో కానీ స్వభావాల్లో కానీ అసలు రేప్ అన్నదే ఎందుకు ఇందాక నేను చెప్పాను, వాళ్ళ సుపీరియారిటీ చూపించుకోవడానికి, వాళ్ళు స్త్రీలను మీరు బలహీనలు అని చెప్పి చేయడానికి వాళ్ళ మీద చేసుకున్న యాక్ట్ అది అత్యాచారం, ఎస్సాల్ట్ నీకు ఇష్టం లేకుండా నీ బాడీని నేను ఆక్రమిస్తున్నాను, దాన్ని ఏమైనా చేస్తాను, ఎట్లా అయినా అనుభవిస్తాను, అది మళ్ళీ ఎక్కడ సాక్ష్యం చెప్తాడో అని చెప్పి ఆ సాక్ష్యం కూడా కనపడకుండా కావాలంటే తగలబెట్టేస్తాను అని చెప్పి తగలబెట్టేస్తున్నారు. అసలు రేప్ అనే యాటిట్యూడే ఇట్స్ మన పెంచే విధానాల్లో కానీ, పిల్లల్ని పెంచే విధానంలో కానీ, ఆడపిల్లల్ని గౌరవించడం కానీ నేర్పించాలి. చిన్నప్పటి నుంచి మనం నేర్పించట్లేదు. ఏ ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో నేర్పించాలి. ఇంట్లో నుంచే అది మొదలవ్వాలి. ఇంట్లోనే తల్లిని చెల్లెల్ని గౌరవించడం, వాళ్ళని పెట్టకుండా ఉండడం, వాళ్ళని ఇంటికి వచ్చే ఆడపిల్లలను గౌరవించడం చేసుకుంటే అప్పుడు బయటకు వెళ్ళినా కానీ ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది. ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో తెలియని సంస్కారం లేని మనుషుల వల్ల ఇలా జరుగుతుంది. మన దేశమే అప్రతిష్ట బాగవుతుంది. పెంచే విధానం మారాలి. ఇద్దరు సమానమే అన్న దృష్టిలో పెంచాలి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. మరి ఇంటి దగ్గర నుంచి మొదలవ్వాలి. Let's give a big round of applause.